హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిబ్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే నేను మూవీస్కి సంబంధించి 30 సెకండ్స్ రివ్యూస్ చేస్తున్నాను. ద సేమ్ టైం ఈ విధంగా మూవీ గురించి రివ్యూ చెప్తూ అండ్ డిస్కషన్ చేస్తూ ప్లస్ ఆర్ మైనస్, హిట్ ఆర్ ఫ్లాప్, వీటి గురించి క్లియర్గా నేను డిస్కస్ చేస్తాను. సో మీరు ఆ 30 సెకండ్స్ రివ్యూస్ చూడాలి అనుకుంటే షార్ట్స్లోకి వెళ్ళండి. మన ఛానల్లో షార్ట్స్లో మీకు అవి లింక్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఏ మూవీ అయితే 30 సెకండ్స్లో తెలుసుకోవాలనుకుంటున్నారో అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో ఏదేమైనా కూడా ఒక మూవీ అనేది కంపల్సరీ వెళ్ళి చూడాలి, అది బాగున్నా లేకపోయినా కూడా. అంటే రివ్యూస్ ఎందుకు చేస్తున్నారా బాబు మీరు అంటే, ఆ రివ్యూ వల్ల దాంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి తెలుసుకుంటారు. వెళ్ళాలా వద్దు, ఎందుకంటే టైం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఆ టైంని వేస్ట్ చేస్తూ మూవీస్కి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. బట్ మూవీ అయితే చూడాలి, ఏదో ఒక సందర్భంలో చూడాలి. థియేటర్లో కాకపోయినా, టీవీలో వచ్చినా, ఓటీటీలో వచ్చినా కంపల్సరీ మూవీ అయితే చూడాలి. సో మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. మన మెయిన్ టాపిక్ ఏంటంటే, నేను ఆల్రెడీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ అండ్ వార్ 2 మూవీ చూశాను. ద సేమ్ టైం కూలీ మూవీ కూడా చూశాను. ఈ 2 మూవీస్ చూశాను. దానికి సంబంధించిన రివ్యూస్ 30 సెకండ్స్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు మీరు తమిళంలో చూసినట్లే మన కూలీ మూవీ విషయానికి వస్తే, అసలు లోకేష్ కనకరాజు గారు రోజు రోజుకి ఏమి చేస్తున్నారు, ఏమైపోతున్నారు, ఆయన రైటింగ్ స్కిల్స్ ఏవి, ఆయన స్క్రీన్ ప్లే స్కిల్స్ ఏవి, ఆయన ఒక హీరోకి ఒక ఆర్క్ ఇస్తారండి. ఆ ఆర్క్ మనకి మ్యాక్సిమం మాస్టర్ మూవీ దగ్గర నుంచి అండ్ ఖైదీ మూవీ, విక్రమ్ మూవీలో బాగా కనిపిస్తుంది. లియోలో ట్రై చేశారు కానీ వర్కౌట్ కాలేదు. లియో మూవీ ఎంత దారుణంగా ఉంటుందో దానికంటే క్రింజ్ ఉంది కూలీ మూవీ. చెప్తాను ఎందుకు క్రింజ్ ఉంది, ఎందుకు ఆ మూవీని అంత తీసేసినట్టు మాట్లాడుతున్నా అనేసి ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మన లోకేష్ కనకరాజు గారు, నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మీరు కంబ్యాక్ ఇవ్వాలి. మాకు నగరం మూవీ, మాస్టర్ మూవీ, ఖైదీ మూవీ, విక్రమ్ మూవీ చేసిన లోకేష్ కనకరాజు గారు మాకు కావాలి. ఆయన డైరెక్షన్, ఆయన స్క్రీన్ ప్లే, ఆయన రైటింగ్ అయితే టాప్ మ్యాచ్ ఉంటాయి, వేరే లెవెల్ ఉంటాయి. ఎక్కడ కూడా సింగిల్ ఫ్రేమ్ కూడా బోర్ కొట్టనివ్వదు. అలాంటిది లియో దగ్గర నుంచి చూసుకుంటే చాలా బోర్ కొట్టేస్తున్నాయి మూవీస్, చూడాలనిపించట్లేదు. స్కిప్ చేస్తే బాగుండేమో అనేలా ఫీల్ వస్తుంది, కానీ థియేటర్లో స్కిప్ చేయలేం కదా. చచ్చినట్టు నోరు మూసుకొని కూర్చొని చూడాలి. అలాంటి మూవీస్ మీరు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో వీటిని కొంచెం అవాయిడ్ చేయండి, మీ ఒరిజినాలిటీలోకి రండి. ఇదే ఒరిజినాలిటీ అంటే మాత్రం ఇక మీదట మీ మూవీస్ ఎక్కువ మంది చూడలేకపోవచ్చు, ఎందుకంటే అంత దారుణంగా ఉంటున్నాయి కాబట్టి. సో ఇప్పుడు మనం మూవీ విషయానికి వస్తే, మూవీలో కథ పెద్దగా ఉండదండి. రెగ్యులర్ అంటే మనం చాలా మూవీస్లో చూసాం, అంతెందుకు మన లోకేష్ గారి మూవీస్లోనే చాలా మూవీస్లో చూసాం. స్మగ్లింగ్ అంటారు, అండ్ దీంట్లో కొంచెం కొత్తగా ఏదైనా టచ్ చేశారు అంటే, మన బాడీలో ఉన్న పార్ట్స్ అనేవి వేరే వాళ్ళకి అమ్మడం. అంటే ఒక స్మగ్లింగ్ చేస్తూ దాంట్లో ఇంకొకటి అనమాట, అంటే ఇంకొక స్మగ్లింగ్, బాడీ అంటే మన అవయవాలు ఉంటాయి కదా, అవయవాలు వేరే వాళ్ళకి అమ్మడం. ఇలాంటి సిచ్యువేషన్లో తిరిగే ఈ పాయింట్లో ఫ్రెండ్షిప్ అండ్ కూతురు సెంటిమెంట్ ఇదంతా కలిపి మిక్స్డ్ కంటెంట్గా కొట్టారు. అస్సలు మైండ్కి ఎక్కలేదు. అంటే మైండ్కి ఎక్కలేదు అంటే సినిమాలో ఏదో తక్కువ అయింది కాబట్టి మైండ్కి ఎక్కలేదు. సో స్టోరీ వైజ్గా చూసుకుంటే చాలా డీవియేషన్ అయిపోతాం స్టోరీకి. ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే, నేను స్టోరీ గురించి మాట్లాడలే. ఎంటర్టైన్మెంట్ రజనీకాంత్ గారి దగ్గర నుంచి నేను ఆయన నరసింహ సినిమా, ద సేమ్ టైమ్ మన చంద్రముఖి సినిమా, వీటిలలో చూశాను ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందనేసి. చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం థియేటర్లో ఉన్న వాళ్ళు ఇంక్లూడింగ్ మీ పిచ్చగా నవ్వుకున్నాం, అంత అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్లో డైలాగ్స్ కూడా బాగా ఆయన ప్లాన్ చేశారు, బాగా రాశారు, బాగా అనిపించాయి డైలాగ్స్ అయితే ఓవరాల్గా ఫస్ట్ హాఫ్కి సంబంధించి. సెకండ్ హాఫ్కి వెళ్తే క్రింజ్. స్టోరీ ఆల్రెడీ చెప్పేశాను. ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఏమి ఉండదు, క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయడం మాత్రమే ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఇంకా అసలు ఏమీ ఉండదు. నేను చెప్పాను కదా ఒక మాఫియా అనేసి, ఆ మాఫియా చుట్టూ తిరుగుతుంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం రజనీకాంత్ గారు కనపడితే, సెకండ్ హాఫ్ మొత్తం కూడా మాఫియా చుట్టూ కథ తిరుగుతూ మాఫియానే ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అన్నమాట సెకండ్ హాఫ్లో సీన్లు. కథని పక్కకు పెట్టిన తర్వాత ఇందులో మేజర్గా చెప్పుకోవాల్సిన వరస్ట్ పాయింట్ ఏదైనా ఉంది అంటే, నాగార్జున గారు విలన్ రోల్గా చేయడం. అబ్బా బాబోయ్, అసలు ఎలా ఒప్పుకున్నారండి సార్ బాబు మీరేంటి విలన్ ఏంటి? కింగ్ నాగార్జున గారు విలన్ రోల్ చేశారు. సో విలన్ రోల్ చేయడం తప్పని నా అభిప్రాయం కాదు. అలాంటి ఒక విలన్ రోల్, ఆ విలన్ రోల్ ఎలా ఉంటుందంటే, మంచోడు అనుకునే లోపే ముంచోవాడు అవుతాడు. అంత దారుణంగా ఉంటుంది ఆయన రోలు. అంటే తాగుతూనే ఉంటాడు, ఎప్పుడు చూసినా సిగరెట్ కానీ మందు కానీ తాగుతూనే ఉంటాడు. అసలుకి ఆ క్యారెక్టర్కి ఒక ఆర్క్ లేదండి. ఒక విలన్ అంటే ఎలా ఉండాలి? ఆ విలన్కి ఒక ఆర్క్ ఉంటుంది. అంటే తను ఒక గోల్ ఉంటుంది విలన్కి, అది విలన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉండే గోల్. ఆ గోల్ను రీచ్ అవ్వడానికి విలన్ చేసే ప్రయత్నాలు చాలా ఉంటాయి,
కానీ దీంట్లో అలా ఉండదు. ఈ విలన్కి అంటే నాగార్జున గారికి ఫాదర్ ఉంటారు, ఆ ఫాదర్ని రజనీకాంత్ గారు ఫ్లాష్ బ్యాక్లో చంపడం, ఆ రివెంజ్ ప్రజెంట్ నాగార్జున గారు తీసుకోవడం. అప్పుడు చూసిన నాగార్జున గారు రజనీకాంత్ గారిని ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ నాన్నని చంపేటప్పుడు చూస్తాడు, కానీ ప్రజెంట్ వచ్చినప్పుడు నిన్ను ఎక్కడో చూశాను ఈ డైలాగు 4-5 సార్లు ఉంటుంది మేబీ నాగార్జున గారు రజనీకాంత్ గారు ఇద్దరు ఎదురెదురు పడ్డప్పుడు. సో ఇలాంటి క్రింజు అసలు ఆయన ఎలా ఒప్పుకున్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. విలన్ క్యారెక్టర్ చేసినా కానీ స్ట్రెంగ్త్ ఉండాలి, దమ్ము ఉండాలి. ఇప్పుడు ధృవ సినిమా తీసుకోండి, అరవింద్ స్వామి గారు ఎంత అద్భుతమైన విలన్ రోల్, ఎంత అద్భుతంగా పండించారు ఆయన. లెజెండ్ సినిమా తీసుకోండి, జగపతి బాబు గారు ఎంత అద్భుతంగా ఉంటుంది. అలా అనిపించాలి ఒక క్యారెక్టర్ చూసేటప్పుడు. నాగార్జున గారు కూడా ఇలాంటి రోల్ ఒప్పుకుంటారని కల్లో కూడా అనుకోలేదు. అండ్ సత్యరాజ్ గారు, ఉపేంద్ర గారు ఉన్నారు. ఉపేంద్ర గారిది అంతంత మాత్రం అనుకోవాలి. ఫస్ట్ అంటే సినిమా స్టార్ట్ అయినా ఒక 15 నిమిషాలు కనిపిస్తారు ఆయన, తర్వాత మెల్లమెల్లగా పోంగు ఫ్రీ క్లైమాక్స్లో కనిపిస్తారు. ఇక ఎవరు మన ఉపేంద్ర గారు. మరి ఆయన అంటే ఏం ఒప్పించారో తెలియదు, కానీ అంతంత మాత్రమే ఉంది ఆయన క్యారెక్టర్ కూడా. అండ్ సత్యరాజ్ గారు అయితే మంచి కీ రోలే చేశారు. అంటే రజనీకాంత్ గారు ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు, మంచి సెంటిమెంట్ ఉంటుంది. ఆయన క్యారెక్టర్ బాగుంది, కానీ కొత్తగా ఒక పాయింట్ పెట్టారండి. అంటే కరెంటు తోటి ఒకలాంటి ఇది తయారు చేసి బాడీలన్నీ కూడా మొత్తం బూడిద చేసేలాగా ఒక పాయింట్ పెట్టారు. హరే రామ్ సినిమాలో ఒక గ్యాస్ సిలిండర్ దన్నగానే అది వెళ్ళి పొట్టలో గుచ్చుకొని మొత్తం బూడిదైపోతుంది కదా బాడీ. అలాంటి ఒక పాయింట్ ఏదో పెట్టారు, బాగా అనిపించింది. కానీ దానికి ఉన్న ఆ కథ ఏదైతే ఉంటుందో అది కూడా జస్టిఫై కాలేదు. ఆ కథ కూడా అంత ప్రాపర్గా లేదు. సత్యరాజ్ గారు ఏదో కనిపెడతారు, దానికి సంబంధించి నాగార్జున గారు వీళ్ళంతా కలిసి ఆయన్ని చంపేయడం, దానికి రివెంజ్ తీర్చుకోవడానికి మన రజనీకాంత్ గారు వెళ్ళడం, అంతా ఎక్సెట్రా అలా వెళ్ళిపోయింది. తర్వాత సుభాష్ గారు, నాకు ఆయన పేరు అలాగే తెలుసండి. ఆయన అంటే చూశాను, థియేటర్లో చూశాను, పోస్టర్లో చూశాను, కానీ నాకు ఆయన పేరు అంత డీటెయిల్గా రావట్లేదు. సుభాష్ గారు మన మంజుమల్ బాయ్స్లో గుంతలోకి దిగి ఆ హీరోని కాపాడతాడు కదా, అందులో పడిపోయిన వ్యక్తిని. ఆయన క్యారెక్టర్కి మాత్రం లేసి హ్యాట్సప్ చేయాలనిపించింది. ఆ మోనిక సాంగ్లో ఆయన స్టెప్స్ ఏంటండి బాబు, అంత రగ్గుడుగా అనిపించాయి, అంత బాగున్నాయి ఆయన స్టెప్స్. అలాంటి వ్యక్తి అసలు క్యారెక్టర్ ఎక్కువ స్కోప్, రజనీకాంత్ గారి కంటే కూడా ఎక్కువ స్కోప్ ఉంది అనిపించింది. సినిమాలో ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తారు ఆయన. అంటే కొన్ని ఫ్రేమ్స్ తప్పించి ప్రతి ఫ్రేమ్లో ఆయనే ఉంటారు. మెయిన్ విలన్ ఫ్రీ క్లైమాక్స్ వరకు ఆయన భార్య వాళ్ళిద్దరే ఉంటారు. క్లైమాక్స్లోనే తెలుస్తుంది నాగార్జున గారే మెయిన్ విలను అనేసి. సో ఈ ట్రాక్ అంతా ఒక ఎత్తు అయితే, అండ్ క్యామియో రోల్స్ ఉన్నాయి చూడండి, మన అమీర్ ఖాన్ గారు కానీ, అండ్ ఇంకా ఉన్నారండి అంతే, అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు, సత్యరాజ్ గారు, వీళ్ళ క్యామియో రోల్స్ ఉన్నాయి కదా, ఉపేంద్ర గారిది, అమీర్ ఖాన్ గారిది. వీళ్ళు మరీ దారుణంగా క్రింజ్ లాగా ఉంటాయి. అవి క్యామియో రోల్ లాగా అనిపించు. అరే ఎందుకు వస్తున్నారు వీళ్ళు, ఎందుకు వెళ్తున్నారు, వీళ్ళకి ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు. ఇంకోటి అంటే మనం విక్రమ్లో చూసిన తర్వాత, లోకేష్ గారిదే కదా విక్రమ్ మూవీ కూడా, అది చూసిన తర్వాత ఒక హైప్ వచ్చేసి ఆడియన్స్ ముందే ప్రిపేర్ అయిపోతారు అరవాలనేసి. ఏదన్నా ఒక హై మూవీ వస్తుంది, మ్యూజిక్ హైప్ లేస్తుంది అన్నప్పుడు రెడీగా ఉండండి రా అంటారు కదా, ఆ టైప్లో రెడీగా ఉంటాం. కానీ అక్కడికి వచ్చేటప్పుడు ఏం ఉండదు. క్రింజ్ స్టోరీ అండ్ క్రింజ్ స్క్రీన్ ప్లే. ఆ ఫస్ట్ హాఫ్లో కామెడీ ఒక్కటి తప్పనిచ్చి, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ తప్పనిచ్చి ఈ 3 ప్లస్ తప్ప మిగతావన్నీ కూడా మైనసే. అండ్ రజనీకాంత్ గారు మాత్రం యాజ్ యూజువల్ ఆయన 100% జస్టిఫై చేశారు ఆయన క్యారెక్టర్కి, ఇచ్చి పడేశారు. సో నన్ను అడిగితే మూవీకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, చూడకూడదు అంటే ఒకసారి వెళ్ళి 1 టైం వాచబుల్ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు హ్యాపీగా. సాంగ్స్ 1-2 సాంగ్స్ బాగున్నాయి, మిగతా సాంగ్స్ కూడా అంత బాగాలేవు. సినిమా అయితే మాత్రం పర్లేదు, 1 టైం వాచబుల్ మూవీ. ఇది అండి ఇవాళ వీడియో. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.